నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. రీసెంట్ ఏ షోస్ చేస్తున్నావు? జబర్దస్త్. ఇప్పుడు జబర్దస్త్ వస్తా. మేమంతా ఒకటి ఇప్పుడు మీరంతా ఒకటి మళ్ళీ కలిసినారు జబర్దస్త్. మేము ఎటో ఒక దగ్గరకు వస్తాం. ఏంటి జబర్దస్త్ మళ్ళా మీరందరూ బ్యాక్ కొత్త షో వచ్చింది, మళ్ళీ వాళ్ళందరూ బ్యాక్ వచ్చారు, ఆర్టిస్టులు అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చి పాత టీమ్ లీడర్ గాని అందరూ వచ్చారు. అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చేసి మళ్ళీ మొన్న ఒక సెలబ్రేషన్ చేసిరు. పాత 12 years ఎపిసోడ్ పాత జబర్దస్త్ ఎట్లున్నానో ఆ వైపు మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఓన్లీ ఒకటే జబర్దస్త్, రెండు ఫ్రైడే సాటర్డే వస్తుంది. అంటే జబర్దస్త్ ఒకటే, ఎక్స్ట్రా లేదు. ఎక్స్ట్రా లేదు. జబర్దస్త్ అని పెట్టి ఫ్రైడే సాటర్డే రెండు టెలికాస్ట్, రెండు టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో మీరందరూ ఒకటి, మీరందరూ ఒకటి. సూపర్ సూపర్. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా ప్లాన్ అనుకున్నారా? ఎలా చేద్దాం, అలా చేద్దాం? డ్రీమ్ అనుకున్నా ఏంటంటే నన్ను నార్మల్గా నాకుండే డ్రీమ్ ఏంటంటే అప్పట్లో రేకుల రూమ్లో ఉన్నప్పుడు అమ్మ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలరా, ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి అమ్మని కూర్చోబెట్టి చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అట్లా చూసుకుంటే చాలు, అదే నా డ్రీమ్ అనుకున్నా. ఆ డ్రీమ్ అయిపోయింది. ఆ డ్రీమ్ అయిపోయిందని అక్కడ అయిపోయినాం అనుకో, ఇంకెన్ని రోజులు అలా కూర్చుంటావు? మళ్ళీ మా అమ్మని ఇంకా మంచి స్థాయిలో ఇంకా చూడాలి, మా అమ్మకి ఇంకా కావాలంటే మంచి పేరు తెప్పియాలని చెప్పి మళ్ళీ తపన. ఇప్పుడు మళ్ళీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏడ డ్రీమ్ అనేది ఏముంటుంది, ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఉండాలి అట్లా అంతే. పండుకున్నప్పుడు డ్రీమ్స్ కనాలి అంతే, మేలుకున్నప్పుడు పని చేసుకుంటే నిజం చేసుకోవాలరా. అదే ఒకటి చెప్తావు కదా, అది చెప్పు మాకు ఒకటి చెప్తావు కదా. అది ఏం కదా చెప్పేస్తా, చెప్పేసి ఇదే కరెక్ట్ చూడు. డాడీ నేను కాదు, మీరు మంచిగా చెప్తారు అనుకుంటున్నాడు, వాడు బూతి చెప్తాడు దాని గురించి. అది డాడీ నేను అని చెప్పి అంటే మా డాడీ నాది, మా చిన్నప్పుడు మా డాడీ చచ్చిపోయాడు. నాయన చచ్చిపోతే ఇక నాకు గుర్తుండిపోవాలని చెప్పి నేను వేయించేసుకున్నాను. నాకు ఊహ తెలియనప్పుడే మా డాడీ చచ్చిపోయాడు. ఇక మా అయ్య ఎట్లుంటాడో కూడా ఇమాజిన్ చేసుకుంటే అరే కళ్ళమ్మలు కనబడుతాను అనేది కూడా లేదు. ఓన్లీ ఫోటోలో చూసి అట్లుండి అంత చిన్నపిల్ల లేదు నేను. అయితే నేను వేయించుకున్నా. మా అయ్యతోని ఇట్లా ఎట్లుండి బంధం లేదు మనకి. అయితే టాటూ వేసేటప్పుడు ఇదంతా వేసిండు మనోడు, టాటూ మనోడు వేసిన తర్వాత ఇదంతా వేసిన తర్వాత దీనికి ఒక మీనింగ్ చెప్పిండు భయ, జబర్దస్త్ మీనింగ్ చెప్పిండు. అయ్యా కొడుకు రిలేషన్ గురించి హైలైట్ చెప్పిండు. నువ్వు చెప్పేది చెప్పు మాకు. చెప్పిన తర్వాత నేను డోర్ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయిన. ఇప్పుడు ఏం చెప్పిండు, ఇప్పుడు అడుగుతూ ఓనికి ఏమని అడుగుతాను. ఇంటికి వచ్చి చూపించినాక అడిగారు ఇది ఏంద్రా అంటే అయ్యా నేను అని చెప్పినాను, డాడీ నేను అని చెప్పిన. ఓకే దీని గురించి ఇదంతా ఏంద్రా అంటే తెలుసలేదు, గుర్తుకోసలేదు ఏం చెప్పిండు. అట్లా అందరూ అడుగుతారు నాకు ఏం అర్థమైతే ఒకరోజు వీళ్ళు అందరూ వచ్చి అడిగారు ఏంద్రా ఇదంటే టాటూ అంటే ఈడ ఏ ఈడ ఈ అని ఉంటుంది. ఈ ఊకి అడుగుతారు అని చెప్పి ఏం చెప్పారు అర్థం కాదు. ఏ అంటే ఏంటిదిరా అంటే ఎక్కడ కూతురు అని అడుగుతారు. మరి ఏ అంటే ఏంటంటే ఇక్కడ అది చెప్పింది మర్చిపోయి ఇంక ఇష్టం వచ్చింది చెప్తాడు. నాకు ఇక అదే ఫిక్స్ అయిపోయినాడు, ఎవరు అడిగితే అదే చెప్తా. ఎక్కడికి ఇక్కడికి కాదు, అది ఇది కదా, అది ఈస్ట్, అదే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మీద ఫోటో వేసి దానికి ఒక పెద్ద మీనింగ్ తో ఈస్ట్ వెస్ట్. ఇప్పుడు ఎస్ కూడా వస్తాయి కదా, వేస్ట్ ఫస్ట్ ఇక్కడ ఎస్ కొన్నవి రాలేవు, ప్లేస్ సరిపోలేము. ఇంకోటి హైలైట్ ఏం తెలుసా, అదే 30 రూపాయలు తీసుకొని ఈ కలర్ లేదు కానీ పడ్డదంటే గ్రేట్. నైట్ తాగలేడు, కళ్ళు షార్ప్. వీకెండ్ కాదు కదా, మనం చాలా వీక్ తాగితే. ఆఫ్టర్ 12 కొత్త శివ బయటికి. శివుడు కాదు నీకు D10 రాజు వాళ్ళదే ఏంటి పరిచయం? నార్మల్ పరిచయం అంటే మా అంటే ఈ ఇండస్ట్రీ సర్కిల్ నుంచే పరిచయం. గ్రూప్ అంటే నేను పండన్న అంటే బావ అంటే అట్లా పిలుచుకుంటాం. వీడు రాజుగాడు మా తమ్ముళ్ళ అంటే అన్నాను పిలుచుకుంటాం. అట్లా బంధం మంచిగా ఉంటుంది. అందరం ఒక దగ్గర తిరుగుతుంటాం, బాక్స్ క్రికెట్ ఆడుతుంటాం, లోన్ పని చేస్తుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం. ఒకటే దగ్గర ఏది ఒకటే సర్కిల్ ఇదే సర్కిల్ కాదు. మరి అప్పట్లో తమ్ముళ్ళు ఒకే రూమ్ లో 8 మంది. బాగా గుర్తు చేసినావు, మంచి పని చేసినావు. ఇట్లనే ఒకరు ఇంటర్వ్యూ అంటే అది ఏంటి బ్యాచులర్ అని చెప్పావు కదా, నేను చెప్తా కరెక్ట్. వీళ్ళు మంచిగా ఇప్పుడు నార్మల్ నువ్వనే కాదు జనునే చెప్తున్నా, ఇంటర్వ్యూ పిలిచిరు మంచి ప్రేమతో మనం ఇస్తాం. మేము మీ వ్యూవర్షిప్ కోసం అని చెప్పి తమ్ముళ్ళు ఏమి ఇస్తారు తెలుసా? నేనేమని చెప్పిన, ఒక రూమ్ అంటే ఒక మాది 2 BHK ఉంటుంది, దాంట్లో ఒక రూమ్ లో మేము 8 మంది కలిసి లోన్ పని చేసుకుంటే ఎంజాయ్ చేసుకుంటే చిల్ అవుతున్నాం అని చెప్పిన.
వాడు తమ్ముళ్ళు ఏం వేసింది తెలుసా, ఒకటే రూమ్ లో 8 మంది, పాపం పటాస్ భాస్కర్ పరిస్థితి ఇదా అని వాడు పెడతాడు. నేను చెప్పింది ఏంది, వాడు పెట్టింది ఏంది. అంటే నీ వ్యూవర్షిప్ కోసం నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తాను నీకు? మా అంటే ఆ వ్యూవర్షిప్ పెరుగుతుంది, లేకపోతే సబ్స్క్రైబర్ పెరుగుతారు, నీకు మంచి పేరు వస్తుంది, దానివల్ల నాకు కూడా మంచి పేరు రావాలని నేను చెప్తాను. దానికి నీకు ఇష్టం ఉన్నట్టు వేసుకొని అడ్డగోలుగా వేసుకుంటే మన ఫోన్ చేసి గలీజ్ మాటలు తిట్టిపడేసి తీసేసారు. ఈ వీడియోకి తమ్నెల్ చెప్పాలా? కాదు ఈ వీడియో తమ్నెల్ ఒకటి, మహారాష్ట్రతో రిలేషన్షిప్లు ఉన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేని మర్చిపోలేని భాస్కర్. అది 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 మన అది చాలా పెడదాం. వేరే పెడతారు. అది ఇంతకేదో తప్పనే అనుకున్నాను మొదలు. మంచి తప్పలేదు మైండ్. ఒక సెలబ్రిటీని సెల్ఫీ అడిగితే అడిగితే తీసుకో అన్నారు. అది మేమన్నామని చెప్పక కాదు ఇప్పుడు వాళ్ళు మీరు ఫ్రెండ్సేనా? ఫ్రెండ్స్ సెలబ్రిటీ మీరు కలుస్తాంగా. ఆయనకి మేము గుర్తులేము, ఆ పర్సన్ మేమే. అర్థమైందా? ఓకే ఓకే ఓకే. స్టూడెంట్స్ వచ్చినప్పుడు గుంపులో గోవిందలాగా జరిగింది. ఆయన ఎర్లీ మార్నింగ్ ఏ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో, ఏ డిస్టర్బెన్స్ లో ఉన్నాడో. ఫ్రెండ్స్ ఇప్పుడు సెలబ్రిటీ ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ అంటే పెద్ద ఆయన అన్నలు అంటాడు. అన్నలాంటి అంటే కలుస్తాం, మాట్లాడతాం అంతే. ఏవేవో వస్తున్నాయి, ఒక 2-3 ఫోటోలు నాకు జరిగినవే. నేను ఒకసారి అంతే. అవును, నీకైందా? నువ్వు అట్లా అన్నావా? సేమ్ నువ్వు అన్నావా? నేనేందుకంటే నాకు అసిస్టెంట్ లేడు, నాకు అసిస్టెంట్ లేడు. నిన్నన్నారా? నాకు సేమ్ సిచ్యువేషన్, అసిస్టెంట్ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు చూపియాలి మరి మళ్ళీ కలిసి తర్వాత ఫ్రెండ్సే అంతే ఒకటే. వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. సేమ్ సిచ్యువేషన్ జరిగింది. ఆ టైం మేబీ సేమ్ పర్సన్, అవతల పర్సన్ ఎవరో తెలియదు కానీ మనకి. తర్వాత మాట్లాడుకుందాం. నేను కొన్ని అడుగుతా, గేమ్ షో అనుకోండి, లేకపోతే కొన్ని క్వశ్చన్స్ అన్న అడుగుతాను. మేము ఏం పెట్టినాను ఒక టైటిల్ పెట్టుకుంటావు, నువ్వే అనుకోదు. ఆయన 16 చూపిస్తుంది, 16 తీసి బయట మా ఫోన్ Yeah. ఫోన్ లో చూసి ఆన్సర్ కాదు. మా కూడా ఐఫోన్. నీకే నీకే అంట రెడీ. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేసావా? ఏంటంట? ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో తిరిగావా? ఫస్ట్ నా మెయింటెనెన్స్ కే నాకు డబ్బులు ఉండే చక్క. ఫస్ట్ ఓపెన్ మాట్లాడుకుంటే నా పిల్ల కాకుండా ఇంకో పిల్ల నేనే పోషించాలి. అసలు ఆ రియాక్షన్ అలా లేదు. అది నాకేందో నవ్వు వచ్చిందంటే అసలు నువ్వు ఉన్నావా? కాదు ఫస్ట్ ఉన్న పిల్లనే గొప్ప అంటే ఇంకొకరా నా ముఖానికి ఇంకొక అది నాకు అందుకు నవ్వు వచ్చింది. ఊహించుకుంటున్నావు అని నాకు చెప్తున్నావు చూడు. ఇది హైలైట్ ఉంది ఈ షోలో ఈ రోజు రాత్రికి. అందుకు నవ్వు వచ్చింది. ఆయన అది వేరే అనుకుంటా. ఇక ఒకటే అబ్బా, ఏం చేసినా తెలిసిపోతుంది. మనం మంచి చేసిన చెడ్డ చేసినా తెలిసిపోతుంది. అన్ని చెప్పే చేసుకుంటాం. అంటే నేను లంగన దొంగన అనేది అన్ని నేను ఫస్ట్ చెప్పేసిన. నేను ఇట్లున్నా, ఇప్పుడు ఇట్లున్నా అన్ని చెప్పేసిన. సో నాకు ఇప్పుడు అటువంటిది ఏ భయం లేదు, కుళ్ళ ఉన్నా. నీది నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? మనం ఫ్రీ బర్డ్, మనము ఎగురుకుంటూ పోతే ఎటు పోతాడు, అంతే ఎటు కాలేస్తాడు. రిలాక్స్. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి స్టంట్లు ఏమైనా వేసావా? స్టంట్ చెప్పి బస్సులో పడ్డా 2 సార్లు పడ్డా బస్సులకి. ఊరి పేరు సహా చెప్తా, ఊరి పేరు కూడా చెప్తా. చిన్న మంగళవారం అని చెప్పి మన మొయినాబాద్ దగ్గర ఉంటది. కామెడీ చేస్తున్నా? అమ్మతోడు ఉంటది చిన్న మంగళవారం, పెద్ద మంగళవారం అని చెప్పి. మొయినాబాద్ అబ్బా, నువ్వు గూగుల్ లో సెర్చ్ చేయ పేరు కూడా ఊరు కూడా ఆడ ఉంటది ఆ పిల్ల. ఆమె మా జూనియర్, నేను ఇంటర్లో ఉన్నప్పుడు. చూడు అమ్మాయిలే లేరు అన్నారు. నేను చెప్తే నాకు అప్పట్లేంది, నేను కొంచెం పొట్టిగా ఉంటుంటే, కొంచెం బక్కగా ఉంటుంటే. ఇప్పుడు ఏం పెద్ద పొడుగున్నట్టు ఆ కిందకి వస్తావు నువ్వు కరెక్ట్ నా చేతికి. అరే హిందీలా ఇక నా ఆతి కింద లేడా ఇప్పుడు అట్లా. అయితే ఎంత గలీజ్గా ఉన్నారా మీరు. అయితే ఆ పిల్ల నా జూనియరు, ఆ పిల్ల నేను పటాన్సాం అని చెప్పి మస్తు తిరుగుతుంటే ఆమె కోసం. ఒక్కరోజు కూడా వెనక తిరిగి చూడలేపో, ఏం చేయకపో. అయినా మనం కృషి, మన పట్టుదల అస్సలు తగ్గేదిలే, పడేయాలి పిల్లని అని చెప్పి మస్తు పోతుంటే ఒకరోజు ఏం చేసింది, లంగరోజులోనే ఆమె బస్సు దిగిపోయింది. నేను మొయినాబాద్లో దిగుతుందేమో అని చెప్పి అట్లనే పోతున్నా. ఆ పిల్ల చూస్తే దిగి ఇట్లా వెనక చూసి వెనక నడుచుకుంటూ పోతుంది. బస్సులోకి దన్నుమని దుంకిన మళ్ళా అంటే బేసిక్ గా వీనికి బస్ ఇటు ఇటూరు కాలని తెలియదు, ఇటూరుకి వచ్చాడు. ఇటు పోతుంది ఆ పిల్ల, వాడు ఇటూరుకి వస్తాడు, వీడు వెనక కొడతాడు. ఇటూరికిన దమ్మని వాట మళ్ళీ నెత్తి దెబ్బకి లేచి చూసుకుంటే గుమ్మ అంటుంది. నాకేం అర్థం మధ్యలో పిల్ల అట్లా పోతుందా, పిల్ల చేయి కూడా పట్టుకుని పోతుండు. నేను అక్క